నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో సిపిఎం నేత కాశీనాథ్ నేతృత్వంలో ఇంటింటికి కార్యకర్తల పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న సిపిఎం నేత దోనపూడి కాశీనాథ్. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన. అర్హత గల గ్రామ సర్వేయర్లకు పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి. వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రంగా అభిమానుల ఆత్మీయ సమావేశం. రంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని రంగా అభిమానుల విన్నపం. కేఎల్యూలో ఘనంగా ముగిసిన సురభి వేడుకలు. సురభి వేడుకల్లో సందడి చేసిన మ్యాడ్ స్క్వేర్ 2 లైవ్ సినిమాల బృందాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేత దోనపూడి కాశీనాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ, దోమలు, తాగునీరు వంటి అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. 21 డివిజన్లలోని కల్పన ప్రింట్ రోడ్, సుబ్బరాయ నగర్, వల్లూరి వారి వీధి తదితర ప్రాంతాల్లో పార్టీ నేత కాశీనాథ్ నేతృత్వంలో కార్యకర్తలు ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 21వ డివిజన్ ఒకప్పుడు నగరానికి మోడల్ గా ఉండేదని, కానీ నేడు ఈ ప్రాంతంలో సమస్యలు తీవ్రమయ్యాయన్నారు. పన్నుల భారం పెరుగుతున్నప్పటికీ తాగునీరు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా కనిపిస్తుందన్నారు. కట్ట దిగువన రిటైనింగ్ వాల్ నిర్మించిన అవుట్ పాల్ డ్రైనేజీ లేకపోవడంతో మురుగు నీరు నిలిచి దోమల తీవ్రత పెరిగిందన్నారు. సుబ్బరాయ నగర్ లో ఇంటి ప్లాన్ కోసం జీవో నెంబర్ను సవరించాల్సి ఉందని తెలిపారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి మెమరాండాలు, మహాజర్లు, సందర్భానుసారంగా నిరసన కార్యక్రమాలతో పాటు ఆ సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే మిలిటెంట్ పోరాటాలు కూడా చేయాలని చెప్పనేటువంటిది పార్టీ నిర్ణయించినటువంటి సందర్భంలో అందులో భాగంగా ఈరోజు కృష్ణలంకలో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. నగరంలో 1-2 చోట్ల నిన్ననే ప్రారంభించడం జరిగింది. సెంట్రల్లో జరిగింది, రాణిగారి తోటలో జరిగింది, వెస్ట్లో జరిగింది. అందుకని ఈ ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళటం అని చెప్పనేటువంటిది, ప్రజలకు చేరువు కావడం అని చెప్పనేటువంటిది ఇదొక కార్యక్రమంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలని చెప్పనేటువంటి ఆ పిలుపుని అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 21వ డివిజన్లో ఈ పాదయాత్ర ప్రారంభం జరుగుతూ ఉంది. 21వ డివిజను ఒకప్పుడు మోడల్ డివిజను, అవార్డులు పొందినటువంటి డివిజన్. కానీ ఈరోజు చూస్తే సౌకర్యాల లేమితో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ కొనారిల్లిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి డివిజన్ ఏదైనా ఉంది అని అంటే బహుశా 21వ డివిజన్ కూడా ఆ డివిజన్స్లో ఒకటని చెప్పాలి. ఇక్కడ మనం ప్రారంభిస్తూ ఉన్నటువంటి కల్పనా ప్రిన్స్ రోడ్డే కనుక చూసినట్లయితే మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లోలు అవుతూ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ అనేది ఈ ప్రాంతంలో చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అప్ అండ్ డౌన్స్గా మ్యాన్ హోల్స్ హైటు, రోడ్డు తక్కువ అని చెప్పనేటువంటి పేరుతో ప్రమాదాలకు హేతువుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పనేటువంటి ఆలోచన కానీ, మ్యాన్ హోల్స్ని లిఫ్ట్ చేసి రోడ్డు అదే లెవెల్కి తీసుకురావాలని చెప్పనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులకి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పాలకపక్షానికి 8 నెలల కిందట అధికారం చేపట్టినటువంటి మేమున్నామని చెప్తూ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి పాలకులకి ఏమీ అర్థం కావడం అలా తారు వేసి మధ్యలో గుంతలు పూర్తి చేయటువంటి దానికి ఇదే మేము చేయబోయే అభివృద్ధి అని చెప్పనని రిహార్సల్స్గా చూపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది కరెక్ట్ కాదని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం.
ట్రంచ్ బాగు చేసి ట్రంచ్ మీద సీసీ ఉంటే సీసీ వేయాలి, ఆ సీసీని సక్రమంగా నిర్వహణ చేపట్టాలని చెప్పనేటువంటి కనీసమైనటువంటి ఇంగితం ఏ ఇంజనీర్కైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఏ పాలకులకైనా రావాలి. కానీ అది లేదు. ఉదాహరణకి రిటైనింగ్ వాల్ ఉంది, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు, దాంతో పాటు తాళం వేడిచితని గొళ్ళెం మరిచితని అని చెప్పనేటువంటి పద్ధతుల్లో అవుట్ఫాల్ డ్రైన్ ఏదైతే ఉందో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం మాత్రం చేపట్ల. దాదాపుగా 2 కిలోమీటర్ 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ రిటైనింగ్ వాల్కి ముందు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి పాలకులకి లేదా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. గత అయిపోయింది, మరి మీరేం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటి ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్పొరేషన్లో వైసీపీ అధికారంలో ఉంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తూ ఉంది. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కానీ సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ 9 నెలల కాలం పాటు వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఇప్పుడు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి స్థానిక సమస్యలను చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఇప్పటి ముబ్బడిగా స్థానిక సమస్యలతో ప్రతి డివిజన్ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తూర్పు నియోజకవర్గంలో ఉంది. గెలిచినటువంటి కార్పొరేటర్లు వచ్చి చూసి సమస్యలను పరిష్కరించే దిశగా ఎక్కడా కూడా కార్పొరేటర్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా గెలవడానికి ముందు 1-2 సార్లు తిరిగినటువంటి ప్రాంతాల్లో ఈ రోజున సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే కనపడని పరిస్థితికి వచ్చింది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి స్థానిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో సిపిఎంగా ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని గుర్తించి ఈ ప్రజా పోరాటాల ద్వారానే ఈ స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక చోట్ల ఈ యాత్రలు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్నటువంటి అంతర్గత డ్రైనేజీల సమస్య, అంతర్గత రోడ్ల సమస్య వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య వచ్చు, ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్నా కూడా కనీసం డ్రైనేజీని తిరిగి పునరుద్ధరింపజేసేటువంటి పరిస్థితి కూడా లేదు. రోడ్లని బాగున్న రోడ్లని తవ్వేసి వివిధ అవసరాల రీత్యా తవ్వినటువంటి రోడ్లని ప్యాచ్ వర్కుల పేరుతో వేశారే తప్ప చాలా చోట్ల అటువంటి ప్యాచ్ వర్కులు కూడా చేయకుండా ప్రమాదాలను బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో పట్టాలు లేనటువంటి ఇల్లులు అనేకం రణదేవనగర్ ప్రాంతం అవచ్చు, కృష్ణా కరకట్ట ప్రాంతాల్లో అనేక వేల ఇల్లులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రిటైనింగ్ వాళ్ళు కట్టినటువంటి ఆ ఫలితాన్ని మాదంటే మాది అని ఇబ్బడిముబ్బడిగా చెప్పుకున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున రిటైనింగ్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఇళ్ళకి పట్టాలు ఇవ్వడానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దానికి తీసుకున్నటువంటి క్రెడిట్కి సంబంధించి రిటైనింగ్ వాళ్ళ క్రెడిట్ మాదని చెప్పుకున్నారు. ఈ రోజున వాళ్ళకి పట్టాలు ఇవ్వడంలో మీ పాత్ర ఏంటి అనేటువంటిది కూడా మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో భ్రమరాంబపురం నుంచి ఇందిరా కాలనీ, హరినాథపురం కాలనీ ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఏళ్ల తరబడి సమస్య అలాగే కొనసాగుతూ ఉంది. ఆ పట్టాలకు సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, అనేకంగా స్థానికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కింద రందివే నగర్ అవ్వచ్చు, తారక రామనగర్ అవ్వచ్చు, ఈ ప్రాంతాల్లో మెట్లు లేక పైకి ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కుక్కల బెడద, దోమల ఇబ్బందులు, విపరీతమైన దోమలతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ రోజున సిపిఎం చేపట్టేటువంటి ప్రజా చైతన్య యాత్రలో ప్రజల్ని చైతన్యపరిచి పోరాటాల్లోకి తీసుకొచ్చేదానికి సిపిఎం ప్రయత్నం చేస్తుంది. ఈ వచ్చినటువంటి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజల్ని కలుపుకొని ఉద్యమాలు చేసేదానికి కూడా కృషి చేయాలని చెప్పేసి మేము తీసుకున్నాం. దీన్ని ఆధారంగా చేసుకొని రాబోయే కాలంలో స్థానిక సమస్యల్ని పరిష్కరించే దిశగా సిపిఎం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు బూరాడ వారు విమర్శించారు. అర్హత గల గ్రామ సర్వేయర్లకు పదోన్నతి కల్పించాలని కోరారు. సర్వేయర్లకు ఉన్న ప్రత్యేక ఇబ్బందులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారులు తమతో చాకరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు. అలంకార్ దారుణ చౌక్ లో జరుగుతున్న ఈ ఆందోళనలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన గ్రామ సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్లాకార్డుల
లైట్ల ద్వారా ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు మదిబాబు బూరాల తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాతృశాఖ అయిన సర్వే మరియు భూ రికార్డుల శాఖలో యాజమాన్య హక్కులు నిర్ధారించే అధికారులను సర్వే శాఖ తరపున నియమించేలా శాఖ పరమైన సంస్కరణ తేవాలన్నారు. సర్ఫ్లెస్ గా ఉన్న 4722 సర్వేయర్లను అర్హత గల ఇతర ప్రభుత్వ శాఖల్లో తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో రాష్ట్ర కోఆర్డినేటర్స్ అయ్యప్పల నాయుడు, అంకయ్య, ఓంకార్, శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు లోకేష్, శ్రీనివాస్, సాయి కిరణ్ మరియు ఇతర జిల్లాల సర్వే సిబ్బంది పాల్గొన్నారు. రెడ్డి అండి, నేను అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ ధర్నా శాంతియుతంగా చేపట్టడానికి గల ప్రధాన కారణము మాకు ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేక ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రీసర్వే అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా మాకు అందరికీ కూడా ఎక్కడ కానీ దానికి అవసరమైనటువంటి ల్యాప్టాప్లు కానీ రోవర్స్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా పని చేయమంటున్నారు. టార్గెట్లు ఇచ్చేసి విపరీతమైన పని ఒత్తిడి. ఒకవైపు ఏమో రీసర్వే ప్రాజెక్ట్ చేయాలి, మరోవైపు ఏమో పంచాయత్ సెక్రటరీస్ చెప్పినటువంటి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన రకరకాల సర్వేల పేరుతో ఆ వర్కులు ఈ వర్కులు చేయడం వల్ల తీవ్రమైనటువంటి పని భారం ఎక్కువైంది. అలాగే ప్రమోషన్ ఛానల్స్ 6 ఏళ్ళు అవుతున్నప్పుడు ఇంతవరకు ఏ ఒక్క ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వడం లేదు. ఎస్ఓపి అనేది ఒక ఫ్రీక్వెంట్గా మారడం వల్ల దానికి ఒక చట్టబద్ధత కూడా లేదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రమోషన్ ఛానల్ కల్పించాలి, టార్గెట్లు అలాంటివి ఇవ్వకుండా పని ఒత్తిడి తగ్గించి మాకు అవసరమైనటువంటి ల్యాప్టాప్స్ కానీ రోవర్స్ కానీ ప్రొవైడ్ చేసి క్వాలిటీ వర్క్ చేయించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అలాగే మాకు అందరూ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద టెక్నికల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సర్వేయర్స్ అందరికీ కూడా టెక్నికల్ స్కేల్ ప్రొవైడ్ చేయాలని కూడా మేము అందరం గట్టిగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాయి కిరణ్ పోల్సెట్ అండి. నేను అన్నమయ్య జిల్లాకి విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ రావడానికి కారణం వచ్చేసి మా రైట్స్ కోసం, మా హక్కుల కోసం, మాకున్న రీసర్వేలో మేము పడుతున్న బాధల కోసం ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున 30 జిల్లాల నుంచి ఇంత దూరం రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి వచ్చేసి టైమింగ్స్, అన్లిమిటెడ్ టైమింగ్స్. పొద్దున 6 నుంచి 10 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. హాలిడేస్ ఉండవు, సండేస్ ఉండవు. సో ఇలా గత 4 ఏళ్ళు అలానే కష్టపడ్డాం. అయినా మాకు ఎటువంటి మంచి పేరు కానీ అసలు ఎలాంటిది మేము మూట కట్టుకోలేకపోయాం. ఎంతసేపు ఎవరు తప్పు చేసినా కూడా భూమి మీదకి వెళ్ళేది ఒక్క సర్వేరే కాబట్టి మాకు రెవెన్యూ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. దానివల్ల మేము భూమి మీదకి వెళ్ళడం వల్ల ఎలాంటి తప్పులు దొరికినా గ్రామ సర్వేరే తప్పులు చేశాడు, మా భూమిని కాజేశాడని చెప్పేసి రైతులు ఎన్నో పేపర్లలో చూస్తూ ఉన్నాము. సో అలా కాకుండా రైతులకి మా వైపు నుంచి ఎలాంటి నష్టం జరగదు. మా పాత్ర ఎంత ఉంది రీసర్వేలో, టైటిల్ కన్ఫర్మేషన్ చేసేది మేము కాదు రెవెన్యూ వాళ్ళని చెప్పేసి మేము రైతులందరికీ చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే అసలు ఎస్ఓపి ఎందుకు చేశారన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఎస్ఓపిలో ఉన్నట్టు చేయమంటా ఉన్నారు, కానీ డిస్టిక్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో దానికి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. ఎంతసేపు ప్రోగ్రెస్లు అంకెల ప్రకారమే వెళ్తూ ఉన్నాయి. 20 ఎకరాలు చెప్తారు, 10-15 అవుద్ది, కానీ ప్రోగ్రెస్ ఏమో 30-35 అవుద్ది. ఇలా అధికారులందరూ వాళ్ళ మెప్పు కోసం ప్రభుత్వం దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మా బాధలు అనేది గ్రౌండ్ లెవెల్ ఎవరూ పట్టించుకోవడం లేదు. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము, మా సమస్యలు పరిష్కరించండి. ఇంకొకటి చిన్న పనులు ఉన్న వాళ్ళకి స్టేషనరీలు అన్నీ అప్పచెప్పారు, కానీ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు అంత ప్రెస్టీజ్గా ప్రాజెక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఎందుకు మాకు స్టేషనరీని సమకూర్చలేకపోతా ఉన్నది మా ప్రశ్న. ల్యాప్టాప్స్ ఇవ్వరు, కానీ వర్క్ చేయాలి. ఎలా చేయాలి? మాకు వచ్చేది 28,000-30,000 చిన్న చితక జీతం, దాంతోనే మేము మా ఫ్యామిలీస్ని గడుపుకోవాలి. అంతేకాకుండా మా చేతి ద్వారా ఇప్పటికీ ఎంతో ఖర్చు పెట్టేసి చేశామండి. సో ఇంకా అంటే మేము చేయలేము. సో ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో సమస్యలు. లేడీస్కి సెలవులు ఇవ్వరు, ఒక్క రోజు లీవ్ పెట్టాలంటే 10-15 మందిని అడగాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ P4 సర్వేలు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు, వాటర్ సర్వేలు, ఈ సర్వేలు ఆశ్రమం చెప్పి ఎంపీడీఓస్ కానీ దాని తర్వాత పంచాయత్ సెక్రటరీస్ కానీ ఇంత వర్క్స్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? మీకు శాలరీస్ పెట్టాలంటే మేమే, సో మా పని చేయాలంటా ఉన్నారు. ఇదే విషయమే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని రంగా అభిమానులు అడప ప్రతాప్ చంద్, మూలపూడి నాగేశ్వరరావును కోరారు. సంక్షేమ పథకానికి లేదా గన్నవరం విమానాశ్రయంకి కానీ ఔటర్ రింగ్ రోడ్డుకు కానీ నామకరణం చేయాలన్నారు.
వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రంగా అభిమానుల ఆత్మీయ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు మరియు రంగా అభిమానులు హాజరై సుదీర్ఘంగా చర్చించారు. రంగా పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉండేందుకు ప్రభుత్వం ముందు ఏ అంశాలను ఉంచాలన్నది ఆలోచించారు. అనంతరం అడప ప్రతాప్, ముల్లపూడి నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రంగా పేరును ఉపయోగించుకుంటున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నాయన్నారు. వంగవీటి రంగా మరణించి 37 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రంగా పేరును సంక్షేమ పథకానికి లేదా గన్నవరం విమానాశ్రయానికి గాని ఔటర్ రింగ్ రోడ్డు గాని నామకరణం చేయాలన్నారు. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దృష్టికి తీసుకెళ్తామన్నారు. సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అడప ప్రతాప్ చంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చరిత్రకంతని మహాపురుషుడు వంగవీటి మోహన్ రంగా గారి పేరు తూర్పు కృష్ణాకి పెట్టాలని ఒక డిమాండ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా అది ఇవాళ కూటమి ప్రభుత్వం అది తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఆలోచన, ఆశ మాకు ఉంది. ఆ దశగా మేము పోరాటం చేస్తామని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగిలినటువంటి పార్టీ అయితే కూటమిలో భాగస్వాములు ఉండే వారు కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు ఆ బైపాస్ రోడ్డుకి రంగా గారి పేరు పెట్టాలని ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. దాని మీద కూడా వారి సూచనలు, సలహాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఏదేమైనా కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాకి పెట్టాలనే ఈ అందరి యొక్క డిమాండ్ని తప్పకుండా వారు ఆచరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పేరు పెట్టమనేటటువంటిది కనీస ధర్మం. ఎందుకంటే నిస్వార్థ ప్రజా సేవకుడు, నాయకుడు, ఏ పదవులు కూడా ఆశించాలా. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆఖరి వరకు ఆయన పోరాటం చేసి ఆయన తుది శ్వాస విడిచినటువంటి మహానేత, సత్యాగ్రహ దీక్షలో ఉండి అమరుడైనటువంటి వ్యక్తి రంగా గారిని కూడా సందర్భం మనవి చేస్తూ ఆయన మరణానంతర ఎన్నికల్లో కూడా ఆనాడు ప్రభుత్వం ఆ గాలిలో కొట్టుకుపోయింది. అత్యంత మహారథులంతా కూడా ఓటమి చెవి చూశారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆనాడు చిత్తరంజన్ దాస్ గారి చేతిలో ఓడిపోయాడు. అంటే అది మామూలు ప్రపంచం కాదు, ప్రజా ప్రపంచం. ఇవాళ కూడా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిదని కూడా నేను సందర్భంగా వాళ్ళ సలహా ఇస్తున్నా. లేకపోతే మనం వైకాపా కొట్టుకుపోయినట్టు గాలిలో వీళ్ళు కూడా కొట్టుకుపోతారు. 2000 మళ్ళీ జరిగే 29 ఎన్నికల్లో కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అల్టిమేట్ కూడా ఇస్తున్నాం. విజయవాడ మహానాడు రోడ్ శ్రీ రామచంద్ర నగర్లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నేడు ప్రారంభించారు. క్యాటరాక్ట్, లాసిక్, కాట్రా, మయోఫియా సేవలు అన్ని తమ ఆసుపత్రిలో అందిస్తున్నామని ఆసుపత్రి నిర్వాహకులు చల్లపాటి జయంత్ తెలిపారు. విజయవాడలో మయోఫియా సేవలు అందిస్తున్న ఆసుపత్రిలో తమది 3వదని అన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత ఓపీ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను విజయవాడ మహానాడు రోడ్ శ్రీ రామచంద్ర నగర్లో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఆయుష్ ఆసుపత్రి చైర్మన్ వై రమేష్ బాబు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ నాయకులు బొప్పన భవన కుమార్ పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న అధునాతన వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, ప్రజలకు అందించే సేవలు అన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకల్ల నారాయణ మాట్లాడారు. సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చలపాటి జయంత్, బత్తిన గిరిధర్, బత్తిన ప్రవీణ కలిసి ఏర్పాటు చేశారని అన్నారు. బత్తిన ప్రవీణ 8 ఏళ్ల క్రితం ఆప్థమాలజీ పూర్తి చేసి కాటూరి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి మంచి అనుభవం గడించిన డాక్టర్ అని అన్నారు. మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ ఏర్పాటు చేశారని తెలిపారు. రానున్న కాలంలో డిఎంఈకి కూడా దరఖాస్తు చేస్తామని, ఈహెచ్ఎస్ ఇంకా ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తు చేశామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ స్వర్ణ చలపాటి మాట్లాడుతూ 20 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, అన్ని రకాల నేత్ర వైద్య సేవల్ని ఆసుపత్రిలో అందిస్తున్నామని తెలిపారు. బుధవారం నుండి ఉచిత ఓపీ కూడా నడపబోతున్నామని తెలిపారు. నమస్కారం అండి. మా సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఐ హాస్పిటల్ అనేది కొత్తగా నూతనంగా ప్రారంభించాం. అత్యాధునిక పరికరాలతో ఈరోజే ఆవిష్కరించారు. మన చీఫ్ గెస్టులుగా రాధా గారు, ఎంపీ గారు, ఇంకా కొనకల నారాయణ గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి సర్వీసెస్ అన్నీ చూసి ఏది ఎలా ఉందో అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. సో దయచేసి అందరూ రేపటి నుండి ఆవిష్కరించిన సందర్భంగా మేము ఒక 1 month ఫ్రీ ఓపీ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాము విజయవాడ వాస్తవ్యులందరికీ. సో దయచేసి వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము క్యాటరాక్ట్, లాసిక్, ఇంకా కాట్రా,
అండ్ మయోపియా సర్వీసెస్ అన్నీ చేస్తాము. మయోపియా ఓన్లీ 2 హాస్పిటల్స్ మాత్రమే ఉంది. ఇది 3వ హాస్పిటల్ అవుతుంది మన విజయవాడలో. మనం వాడే అన్ని లేజర్ కానీ ఏదైనా సరే మొత్తం ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ జపాన్. ఈ ఎక్విప్మెంట్సే వాడాము. సచ్ యాజ్ మీరు ఇక్కడ కనపడితే ఓసిటీ కానీ రెవో 60 అనేది వాడాము. సో అన్నీ హై ఎండ్ ఎక్విప్మెంట్స్. అండ్ మన ఆపరేషన్ థియేటర్ కూడా వచ్చి మొత్తం ఏహెచ్యు యూనిట్తో మొత్తం పూర్తి స్టెరైల్గా ఉండేటట్టు ఎయిర్ లాక్స్ పెట్టి అండ్ హెపా ఫిల్టర్స్ వాడి మొత్తం NABH నామ్స్ ప్రకారం చేసాము. మాకు అందువల్ల DMHO పర్మిషన్ కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్ ఇచ్చేశారు. అండ్ NABH కూడా ఫుల్ అక్రిడేషన్ కూడా మాకు రానున్నది. సో అది గమనించి అందరూ మా సర్వీసెస్ అనేది తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జయంత్ చలపాటి అండి. మా వైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్ణ చలపాటి. అండ్ మా డాక్టర్స్ వచ్చి గిరీష్ బతిన గారు అండ్ డాక్టర్ ప్రవీణ బతిన గారు. వీళ్ళు మ్యాక్సివిజన్లో అండ్ ప్యూర్ విజన్లో ఆల్రెడీ చేసి ఇప్పుడు కొత్తగా అనేది ప్రారంభించాం. నేను హెల్త్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. అండ్ హెల్త్ హాస్పిటల్ తెనాలిలో కూడా డైరెక్టర్ని. దీనికి మేనేజింగ్ డైరెక్టర్. చాలా హ్యాపీగా ఉంది. అందరూ చీఫ్ గెస్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ మెంబర్ హూ హ్యాస్ మేడ్ టు ది ఈవెంట్. అండ్ సేఫ్ విజన్ ఇట్స్ 20-bedded హాస్పిటల్ అండి. సో మీకు ఏ సర్వీసెస్ అయినా ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు వైజ్ డూ విజిట్ సేఫ్ విజన్ అండి. అండ్ ఫ్రమ్ వెన్స్డే మేము ఫ్రీ OP రన్ చేయబోతున్నాము. సో ఎనీ సర్వీసెస్ ప్లీజ్ డూ విజిట్ అస్. వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు దుర్మార్గంగా పాలించారు. సొంత ఆస్తుల్ని పెంచుకోవడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారో, గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనమందరం చూసాం. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్ పై వచ్చిన సంపాదన గురించి ఆలోచించారే తప్ప యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన చేయలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. శనివారం రాత్రి జగ్గంపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూసామన్నారు. విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆ రోజు కాకినాడలో ఏ విధంగా ఆయన సభ ఏర్పాటు చేసి ఆ రోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను 3 సంవత్సరాల క్రితం వచ్చా ఈ హాల్కి. ఆ రోజు మన జన సైనికుడు ఆచట్ట సూరిబాబు అనే వ్యక్తి మరణిస్తే దగ్గరున్న వాళ్ళ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఆ రోజున మొదలుపెట్టిన క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చాం. చిన్న వయసులో పాపం చనిపోయాడు. కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఆదుకునే వాళ్ళు లేనప్పుడు ఏ విధంగా మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ రోజు సూరిబాబు గారి కుటుంబాన్ని ఆదుకున్నాం మీరు అందరూ చూశారు. ఆ కార్యక్రమంలో నాకేమనిపించిందంటే ఎంత కష్టమైనా సరే వీలైనంత వరకు మనం ఇంటింటికి వెళ్ళి మన జన సైనికులు పాపం ఎప్పుడైతే యాక్సిడెంట్లో మరణిస్తారో స్వయంగా పోయి చెక్కులు అందిస్తే గ్రామం కదిలొచ్చే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ విధంగా ఉంది. నైతికంగా చాలా బలంగా ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా నిలబడతామో మనం అందరం కూడా ఆ రోజున నీలాద్రిరావుపేట గ్రామంలో ఆ రోజు పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా అనిపించింది. మీరందరూ ఆ ఊరి నుంచేనా? చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, మర్చిపోలేను. ఆ రోజు మీరు పలికిన స్వాగతం మనందరం వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ఆదరించినట్లు మర్చిపోలేను. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మరొకసారి మీ ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు మన అందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.
శ్రీ వేణుగోపాల స్వామివారి చల్లని దీవెన ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన గీతా భవన్ రోడ్లోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగల రాము ఆవిష్కరించారు. ముందుగా వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. గుడులవాడగా ప్రసిద్ధిగాంచిన గుడివాడలో అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో జరగనున్న వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడంలో భాగస్వామ్యం అవుతామన్నారు. వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరన్నారు. గుడివాడలో ఆధ్యాత్మిక శోభను పెంపొందించే కార్యక్రమాలను తాను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలోని శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాల్లో భాగంగా భక్తి సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కచేరీలో త్యాగరాజ స్వామి అన్నమయ్య కీర్తనలు గాయని గాయకులు శ్రావ్యంగా ఆలపించి భక్తుల మదిని దోచుకున్నారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ కమిటీ ప్రతినిధులు బొమ్మరాజు వెంకట్రావు మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినం పూర్తయిన తర్వాత భక్తుల్లో మరింత భక్తిభావం నింపేందుకు భక్తి సంగీత కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీరామనామ తారకం ప్రవచన కార్యక్రమం కూడా నిర్వహించామని ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శివకేశవ ఆలయంలో ఈరోజు భక్తి సంగీత కార్యక్రమం జరిపాము. శివరాత్రి అయిన తర్వాత అన్ని ప్రోగ్రాంలు అయిన తర్వాత ఇంకా ఆ భక్తిభావంతో ఈరోజు అన్నమయ్య కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, వేరే గొప్పవారి కీర్తనలన్నీ కూడా భక్తి సంగీత కార్యక్రమంలో ఈరోజు భక్తులకి అందరికీ జనరంజకంగా ఆనందించేసాము. ఈ సందర్భంగా ఈ పాలక మండలి కూడా ఎంతో సహకారం అందించి మాకు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి వాద్య సహకారం కూడా మన బులుసు రవికుమార్ గారు, పాండ్యం గారు వచ్చి సహకారం అందించారు. భక్తులంతా కూడా చాలా ఆనందంగా భక్తి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేశారు. సంతోషమైన విషయం ఇది. భక్తులకు నమస్కారం. నేను సోర్పనేని శ్రీనివాస్, ఇది ఆలయ సెక్రటరీని. ఈ మన శివకేశవ ఆలయంలో ఈవేళ భక్తి శ్రీరామ సంకీర్తనలు జరిగినాయి. అదేవిధంగా కృష్ణుని సంకీర్తనలు కూడా జరిగినాయి. అదే రకంగా మన ఈ గుడిలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. అదే రకంగా ప్రతి నెల 3 కళ్యాణాలు, శివ కళ్యాణం, రాముల వారి కళ్యాణం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అదే రకంగా ఈ కళ్యాణాలు ఇవన్నీ నిర్వహించుకోవడానికి మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో మంచి హాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా భక్తులు విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 60 సంవత్సరాల వజ్రోత్సవాలకు సంబంధించిన లోగో మరియు గూఢ పత్రికను రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. 1966లో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏర్పడిందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యోగుల
సంఘాల పోరాటాలు చేశారని తెలిపారు. ఉద్యోగ సమస్యలపైనే కాకుండా గ్రామీణ ప్రాంత రైతు చేతి వృత్తులు సహకార సంస్థలు కాపాడుకునేందుకు పోరాటాలు చేశారన్నారు. బ్యాంకులను పరిరక్షించడానికి కూడా అనేక పోరాటాలు చేసినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం రైతులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగే వజ్రోత్సవాలు జయప్రదం చేయాలని తెలిపారు. సహకార వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి సమయానికి సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 22 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘం ఏర్పడి ఏప్రిల్ 13, 1966న ఉద్యోగ సంఘం ఏర్పడింది. ఈ వచ్చే ఏప్రిల్ 13కి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి ఈ ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంటర్ అవడం జరుగుతుంది. అందులో భాగంగా వజ్రోత్సవాలని సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటీవల కాలంలో రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ అని నేనున్నాను. వైస్ చైర్మన్లుగా కామ్రేడ్ సిహెచ్ మాధవరావు గారు, చైర్మన్ ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. వెలుగూరి రాధాకృష్ణమూర్తి గారు, వైస్ చైర్మన్ ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు గారు, వై శ్రీనివాసరావు గారు, కార్యదర్శి బొమ్మదేవర వడయవర్లు గారు, కృష్ణా జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి రమేష్ బాబు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు రెడ్డి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు కామ్రేడ్స్. ఈ సందర్భంగా ఈరోజు లోగో మరియు పోస్టర్ ఆవిష్కరణ రామకృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిజంగా గర్వించదగ్గ విషయము, ఒక యూనియన్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు ఏప్రిల్ 13, 14 తేదీల్లో వారు ఘనంగా ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికులు, ఉద్యోగస్తులు సంఘటితంగా ముందుకు సాగాల్సిన ఒక సానుకూలమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, ఇతర చేతి వృత్తుల వారికి అందుబాటులో ఉండే పిఎస్సిఎస్ వారి కింద సహకార సంఘాలు, అదేవిధంగా అర్బన్ బ్యాంకులు, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఒక అసోసియేషన్గా ఏర్పడి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇవాళ ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి వజ్రోత్సవాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంక్ ఉద్యోగస్తులే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న వారి ఆకాంక్షల ఫలితంగా, వారి యొక్క కృషి ఫలితంగా ఇన్నేళ్ల పాటు సుదీర్ఘంగా ఈ ప్రయాణం సాగింది. ఎన్నో ఒడిదుడుకులు, ఎందుకంటే కొంతమంది వారు నిజంగా చెప్పాలంటే హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి నష్టాల్లో ఉన్న వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా ఒక సందర్భంలో ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా ఒక సమైక్య పోరాటాన్ని నిర్వహించి వాటిని కాపాడుతున్నారు. ఒక ఉద్యోగస్తుల సమస్యలపైనే వారు పోరాటం చేయడం కాకుండా గ్రామీణ స్థాయిలో నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీసీబీఏ వజ్రోత్సవాలు
ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నాం ఇక్కడే విజయవాడలో. ఈ సంఘానికి దాదాపు 60 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైనే కాకుండా, ఉద్యోగస్తుల సమస్యల మీద పోరాటాలు చేయడమే కాకుండా, బ్యాంకు యొక్క శక్తిని బలపరచడానికి, బలోపేతం గావించడానికి కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా వైద్యనాథన్ కమిషన్ అనేటువంటి దాని ద్వారా ఈ బ్యాంకులకు ఆర్థిక సహాయం అందింది. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర స్థాయిలో ఒక సెలక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, బ్యాంకుల్లో ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసిన ఫలితంగా ఈనాడు పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని సాధించగలిగాము. ఒకప్పుడు సహకార సంఘాన్ని మూసివేయాలని చెప్పి, లాభాలు లేవు నష్టాల్లో ఉన్నాయనే పేరుతో మూసేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసి సంఘాలను నిలబెట్టుకోగలిగాము. ఈ విధంగా అనేక విషయాల్లో మరి ఈ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేసింది. అనేక విజయాలు సాధించాం, అనేక అపజయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది మహత్తరమైనటువంటి ఈ 60 సంవత్సరాల పోరాట కాలంలో సాధించిన విజయాలే కాకుండా, భవిష్యత్తులో మా ప్రధానమైనటువంటిది ఈ సహకార బ్యాంకులకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పరిధి నుండి, ఎందుకంటే ఇవి రైతులకు సేవ చేసే బ్యాంకులు, రైతులు సకాలంలో కట్టగలిగితే కట్టగలుగుతారు, లేకపోతే లేదు. కొన్ని సందర్భాల్లో ఈ రైతుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ సహకార సంఘాలు, వీటికి ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుండి ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేంద్ర సహకార జిల్లా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో గత 2 రోజులుగా జరుగుతున్న సురభి 2025 వేడుకలు ఘనంగా ముగిశాయి. తొలుత జరిగిన కార్యక్రమంలో భాగంగా మ్యాడ్ స్క్వేర్ చిత్ర బృందం, లైవ్ చిత్రాల బృందాలు సందడి చేశాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమా హీరో నరేన్, నితిన్, హీరోయిన్ ప్రియాంక జ్వాలకర్, సినిమా నిర్మాత హారిక, లైవ్ సినిమా హీరో శ్రీహర్ష, తండ్రి పాత్ర చేసిన ఎస్పీ చరణ్, సినిమా డైరెక్టర్ పవన్లు విద్యార్థులతో ముచ్చటించి అలరించారు. ప్రముఖ సినీ గాయకుడు లైవ్ సినిమాలో తండ్రి పాత్ర చేసిన ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, కుటుంబ కథతో చిత్రంగా తెరకెక్కిన లైవ్ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ చిత్రంలో కళాశాలలో చదువుతున్న కొడుకుతో తండ్రికి ఉండే అనుబంధాన్ని ప్రత్యేక కోణంలో చూపారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మిసెస్ ఆసియా రీతికా వినయ్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో మహిళలదే పైచేయని తెలిపారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ నర్రా మాట్లాడారు. కేఎల్ వర్సిటీలో 100% ఉద్యోగాల కల్పన విద్యార్థిని ప్రయోజకులను చేయడమేనన్నారు. I am Dr. K. Rajshekhar Rao, in charge Vice Chancellor of the university. And from the beginning, from 80-81 to till today, KLU is number one and proved it is very, very high when compared to many institutions. Here, what we concentrate is not only the education. Along with the education, we want to develop a student as an all-round developer, and we want to give a good citizens to the society. As part of that, every year we used to organize 2 festivals. One, a technical festival, Samyak, in the art semester, and the second one is the cultural festival, that is Surabhi. So from last 2 days we were organizing this, and from several colleges the students and several people participated, and this is a platform to exhibit their creativity, their culture and their talent in various aspects. For this to encourage here, we have around 45 clubs, and all these 45 clubs are taken care and organized by a SAC, Student Activity Center, which is directed by our Sai Vijay. And as part of that, several activities throughout the year are being conducted, and the winners are being felicitated here in this. And also regarding the placements, this is the 23rd year we are able to achieve 100% placement, and the quality and even the NIRF ranking, or even the world ranking, NIRF ranking from 28 to 22 we raised. And similarly, we promise the parents or the industry that or the society that we will be giving excellent students and citizens to the society. Thank you very much. ఈ సమ్యక్ సురభి ఈవెంట్స్ స్టూడెంట్ తనకున్న టాలెంట్ని అంతా ఎగ్జిబిట్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఇది. గత 20 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ సాధిస్తున్న ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము వాళ్ళు ప్లేస్మెంట్ సైడ్ వెళ్ళాలా, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా,
అలాగే ఒక ఆంటర్ప్రెనర్ అవ్వాలన్నా వీటన్నిటికీ సంబంధించిన డైరెక్షన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అదేవిధంగా చదువులో కరికులంతో పాటుగా స్కిల్ని మేము ఎంబెడ్ చేసి స్టూడెంట్ బయటకు వచ్చేటప్పటికి స్కిల్డ్ స్టూడెంట్గా బయటికి రావడానికి అన్ని అవకాశాలు మేము ఇక్కడ జరుగుతున్నాం. గ్లోబల్ సర్టిఫికేషన్స్లో ప్రతి స్టూడెంట్ కూడా కనీసం 4 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేసి రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎటువంటి కాంపిటీషన్ అయినా ఫేస్ చేసే విధంగా ఈ స్టూడెంట్ బయటికి రావడం జరుగుతోంది. ఈ 2 రోజుల్లో సుమారు 20,000 మంది స్టూడెంట్స్ అట్లాగే బయట నుంచి అన్ని కాలేజెస్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేయడం జరుగుతోంది. ఈ యూనివర్సిటీలో ఉన్న దాదాపు 1,200 మందికి పైగా ఫ్యాకల్టీ మెంబర్స్లో దాదాపు 75% డాక్టరేట్స్తో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్తో స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ. Andhra Pradesh, state of Andhra Pradesh. We always collaborate with KLU since last 15-20 years and we continue to do it. We get the best of the mind from here and they are part of our organization delivering high-end technologies to the clients. Thank you very much for having me here. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో సిపిఎం నేత కాశీనాథ్ నేతృత్వంలో ఇంటింటికి కార్యకర్తల పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న సిపిఎం నేత దోనపూడి కాశీనాథ్. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన. అర్హత గల గ్రామ సర్వేయర్లకు పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి. వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రంగా అభిమానుల ఆత్మీయ సమావేశం. రంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని రంగా అభిమానుల విన్నపం. కేఎల్యూలో ఘనంగా ముగిసిన సురభి వేడుకలు. సురభి వేడుకల్లో సందడి చేసిన మ్యాడ్ స్క్వేర్ 2 లైవ్ సినిమాల బృందాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.